అండ్ మేజర్ విషయానికి వస్తే మీరు ఆ కథని బాగా నమ్మారు. ఫ్యూ ఇయర్స్ నుంచి మీరే డైరెక్షన్ కూడా చేద్దాం అనుకున్నారు ఒక టైంలో. లేదు, మేజర్ ఎప్పుడు నేను డైరెక్ట్ చేయను. అవునా? అంటే మేజర్ డైరెక్ట్ చెయ్యొచ్చు కదా అని ఒకళ్ళిద్దరు అంటే ఒక క్షణం ఇలా చెయ్యొచ్చా అంటే లేదు, మనం కరెక్ట్ కాదు, దీనికి ఒక వేరే విజన్ కావాలి, మన థాట్ని ఎలివేట్ చేసే విజన్ ఉన్న డైరెక్టర్ కావాలి అని రియలైజ్. ఆ స్క్రిప్ట్ ని బాగా నమ్మారు కదా మీరు. సో అదే అందుకోండి. ఆ ట్రావెల్ కానీ శశిని తీసుకొచ్చుకుని చేయడం కానీ. లిటరలీ శశిని రిక్వెస్ట్ చేశారు, తను వేరే ప్రాజెక్ట్ మధ్యలో ఉంటే సితారాతో. ఓకే. నేను నాగవంశీ గారికి ఫోన్ చేసి, సితారాకి ఫోన్ చేసి, శశిని రిక్వెస్ట్ చేసి ప్లీజ్ 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 జస్ట్ ఈ వన్ ఇయర్ అని చెప్పి 3.5 years కూర్చోబెట్టి సార్. మీరు ఎందుకు చేయలేదు? ఐ డోంట్ థింక్ అంటే థాట్స్ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చనే నాకు అంత ఈజీ కాదు కదా డైరెక్షన్. ఆ క్వశ్చన్ లోనే నేను ఎందుకు అడుగుతానంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు చేయని వాళ్ళు అయితే ఓకే, మీరు పాస్ట్ లో చేశారు కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ మీరు ఆ స్టోరీతో ఎక్కువ ట్రావెల్ చేసి ఉంటారు కదా. చాలా మంది రియలైజ్ అవ్వరు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు చాలా మంది నాతో మాట అనేస్తారు, ఆయన మీకేంటండి, మీకు రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ అన్నిటి మీద హోల్డ్ ఉంది. ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. చాలా కష్టం బ్రో. అంటే చాలా మంది రియలైజ్ అవ్వండి, ఇప్పుడు హీరోకి ఓకే పోస్టర్ మీద మొహం ఉంటుంది కాబట్టి డబ్బులు ఎందుకు ఇస్తున్నారో మన క్లారిటీ. డైరెక్టర్కి ఎందుకు ఇస్తారు డబ్బులు? అంతే కదా, డైరెక్టర్ మొహం ఉండదు కదా పోస్టర్, జస్ట్ పేరు ఉంటుంది. కానీ డైరెక్టర్ పాటు ప్రొడ్యూసర్ పేరు ఉంటుంది, సౌండ్ డిజైనర్ పేరు ఉంటుంది, అందరి పేర్లు ఉంటుంది. మరి ఎందుకు డైరెక్టర్కి ప్రత్యేకంగా అంత డబ్బు ఇస్తారు? బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ జాబ్. సినిమా అన్నది డైరెక్టర్ మీడియం. అది ఓకే, ఒక డైరెక్టర్ చేసే పనిని రియలైజ్ అవ్వట్లేదు చాలామంది. అందుకనే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను వెళ్ళి శశిని రిక్వెస్ట్ చేసుకున్నాను, ప్లీజ్ శశి సితారా ప్రాజెక్టు కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకొని ఓకే వచ్చి మేజర్ చేయని రిక్వెస్ట్ చేశాను. ఆ సినిమా నుంచి యాజ్ యాక్టర్గా, యాజ్ ఎ హ్యూమన్గా శేష్ ఏం నేర్చుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు? ఇట్స్ టూ బిగ్ బ్రో, ఇట్స్ టూ బిగ్. అంటే అదొక జీవితం. అదే అంటున్నా, ఎందుకంటే మేజర్ అనేది ఒక జీవితం నాకు. క్లియర్లీ యాజ్ యూ కెన్ సీ, బిఫోర్ మేజర్ నా నుంచి నా సోషల్ మీడియాలో కానీ లేదా నా యాక్టివిటీస్లో కానీ పెద్దగా యానిమల్స్ వైపు, పిల్లల గురించి పెద్దగా ఉండదు. హ్యాపీగా ఉండాలి, అందరితో బాగుండాలనే ఫీలింగ్ అంత. అవును. బట్ ఫస్ట్ టైం మేజర్ సందీప్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ రస్టికేట్ అయ్యారు. ఎందుకంటే ఆయన పప్పీస్ని సేవ్ చేసి బెడ్ కింద పెట్టుకున్నారు ఆ పప్పీస్ని. అలాంటి స్టోరీస్ చదివిన తర్వాత అరే చిన్నపిల్లలు కానీ యానిమల్స్ కానీ వీటికి చెప్పడం రాదు, వీళ్ళ వాయిస్ మనకు వినిపించదు, చెప్పుకోలేవు, వాటికి మనం ఉండాలనే ఫీలింగ్ బహుశా నాకు ఆయన వల్లనే స్టార్ట్ అయింది. సో అసలు నాలో ఉన్న మానవత్వం, హ్యుమానిటీ ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోయింది ఆయన వల్ల. ఓకే, ఐ థింక్ ఎక్స్పోనెన్షియల్లీ నేను చాలా బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యానని నా ఫీలింగ్. ఈ లాస్ట్ 10 daysలో నేను, దిలీప్ నా ఫ్రెండ్, నా డ్రైవర్, మేము ఒక 2 dogsని సేవ్ చేసాం. అవునా? ఓకే. సో ఐ థింక్ అందరూ, చాలామంది యానిమల్ లవర్స్ ఉన్నారు. ఏదో మనం ఏదో స్పెషల్గా చేస్తుంది ఏం కాదు, కానీ నాలో స్పెషల్గా వచ్చిన మార్పు అని చెప్తున్నాను.